పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖలోని శ్రీ గరుడ అయోధ్యరామ మందిర నమూనా సెట్ వివాదంలో చిక్కుకుంది. భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి విశాఖ 3 టౌన్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఆర్కే బీచ్ లో రామ మందిర నమూనా సెట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఈ నెల 29న శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లుగా ప్రచారం చేశారు. భద్రాచలం ఆలయ ఆస్థాన పండితులు హాజరవుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. కళ్యాణానికి హాజరయ్యే భక్తుల నుంచి 2,999 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ విశాఖ నుంచి అందిస్తారు. అయోధ్యలో ఉన్న రామమందిర నమూనాను కొద్ది నెలల క్రితం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సమీపాన భారీ ఎత్తున ఒక సెట్ రూపంలో కూడా ఉంచడం జరిగింది. అయితే కొద్ది నెలల నుంచి పూర్తిగా కూడా 50 రూపాయల టికెట్ రుసుము వసూలు చేస్తూ ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్న ఈ ఏదైతే శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ను నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడే ఉన్నాము. అయితే ప్రస్తుతం అయితే ఈ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వివాదంలో చిక్కుంది. అయితే ఏదైతే భద్రాచలంలో ఉన్న ఆలయ కమిటీ నేరుగా 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విశాఖలోని 3 టౌన్ పోలీసులకు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి నేరుగా ఫిర్యాదు చేశారు. అయితే ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన శ్రీ గరుడ అయోధ్యరామ మందిరం నమూనా సెట్ను చాలా కాలం నుంచి ఏర్పాటు చేశారని, అందులో ఈ నెల 29వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లుగా ఆ కళ్యాణానికి సంబంధించి భద్రాచలం ఆలయానికి సంబంధించిన ప్రధాన పండితులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారంటూ చెప్పి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,900 రూపాయల టికెట్ వసూలు చేస్తున్నట్లు కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు వీరు ఏ విధంగా ఆ ప్రకటనలు విడుదల చేశారు అనే అంశంపై కూడా పూర్తిగా కూడా ఈ ఫిర్యాదు పేర్కొన్నారు. విశాఖ 3 టౌన్ పోలీసులకు ఈ ఫిర్యాదు అందడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ వివాదం కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి నేరుగా భద్రాచలంకి సంబంధించి శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలంకి సంబంధించి నేరుగా కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఫిర్యాదు చేస్తూ తెలిపారు. అయితే వీరు ఒక విషయాన్ని పూర్తిగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా తమకు సంబంధం లేకుండా ఏ విధంగా పర్మిషన్ తీసుకోకుండా నేరుగా భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన పురోహితులు, అది కూడా ప్రధాన పురోహితులు ఈ కళ్యాణంలో పాల్గొంటారని ప్రకటన చేయడం, అదేవిధంగా దానికి టికెట్లు వసూలు చేయడం అంశంపై కూడా పూర్తిగా ఫిర్యాదు చేస్తూ ఖచ్చితంగా నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని, అదేవిధంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఏమైనా సరే గత కొద్ది నెలల నుంచి విశాఖపట్నంలో ప్రస్తుతం ఈ నమూనా సెట్టు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో తాకిడి కూడా భారీ ఎత్తున ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో ఈ నమూనా సెట్ మరింత ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా నేరుగా భద్రాచలం నుంచి కార్యనిర్వహణ అధికారి విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా వీరు ప్రచారం చేశారని ఆ వీడియోలను ఫోటోలను కూడా సైతం కూడా పోలీసులకు అందజేస్తుంది దేవాదాయ కమిటీ. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.